హరగోపాల్ గారు, ఇప్పుడు వైసీపీ ముఖ్య నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి మీద చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు సార్? కరుణాకర్ రెడ్డి గారు కూడా అట్లా నోరు పారేసుకోవాల్సిన, అంటే మనము ఒక వ్యక్తిని విమర్శిస్తుంటే విమర్శలో సంయమనం ఉండాలి. ఆ విమర్శ విన్న వాళ్ళకి ఆ విమర్శ సరి అయిందే అని అనిపించాలి. అనిపించినప్పుడు మీ విమర్శకి ఒక ప్రజాభిప్రాయాన్ని ఎందుకు మనం విమర్శ ఎవరి మీద చేస్తామో ప్రజల అభిప్రాయాన్ని మనము దాన్ని సమీకరించడానికి చేస్తాం. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల మద్దతు కొరకు, ప్రజాభిప్రాయం కొరకని కామెంట్స్ చేస్తుంటారు, తమ వ్యక్తిగతం కాదు కదా. అయినప్పుడు ఒక వ్యక్తి పొరపాటు చేసిండు. శ్రీలక్ష్మి మీద మొదటి నుంచి ఆమె చాలా వివాదాస్పదమైన మనిషిగా ఉంది. నిజానికి నేను హైదరాబాద్ యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు మా డిపార్ట్మెంట్ విద్యార్థి ఆమె. అప్పుడే ఎంఏ ఫస్ట్ ఇయర్ నుండి, నేను ఇంకప్పటికీ వాళ్ళు చెప్పడం మొదలు పెట్టలేదు, కానీ అప్పటికే ఆమె ఐఏఎస్ పాస్ అయ్యి వెళ్ళిపోయింది డిపార్ట్మెంట్ నుంచి. వెళ్ళిపోయిన తర్వాత మేము సరే మా స్టూడెంట్, మా యూనివర్సిటీ స్టూడెంట్ అయింది అనుకున్నాం. కానీ ఎందుకో తర్వాత కాలంలో ఆమె చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక్క ఇబ్బంది కాదు, నిరంతరంగా ఇబ్బందులు పడ్డారు. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు కొంత ఇదిగానే ఉంటారు అధికారంలో. వాడికి ఇప్పుడు శృతి అగర్వాల్ ఏమని చూసాం కదా, ఇప్పుడు ఆమె లాంగ్లో వెళ్ళిపోయింది పాపం. అటువంటి వాళ్ళకి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది. ఈ రాజకీయ నాయకులు కూడా తమతో డిఫర్ అవుతారు వాళ్ళ ఆఫీసర్ల అభిప్రాయం అది అనుకునేవాళ్ళు. కానీ ఆఫీసర్ మీద కోపం చేసి మనం చెప్పింది ఒప్పుకోలేదు అనేటువంటి ప్రశ్న వచ్చేది కాదు. చాలా కాలంగా మేము చూసాం. శంకరం గారు లాంటి వాళ్ళు ఎన్టీ రామారావును ఢీ కొన్నట్లే చెప్పే పద్ధతి చెప్పారు, కానీ జరగడానికి వీలేదు, ఇది చేయకూడదని రాసేస్తారు ఫైల్ మీద. ఆయన కూడా ఎన్టీ రామారావు ఇంత పవర్ఫుల్, ఆయనకు ఎంత పబ్లిసిటీ, పాపులారిటీ, తర్వాత యుగో ఉన్న మనిషి కూడా శంకరం గారు చెప్పారు. ఏంది శంకరం గారు అంటే చేయడానికి వీల్లేదండి, చట్టం ఒప్పుకోదంటే సరే మానుకోండి అని. ఆ కల్చర్ ఒకటి రాజకీయ నాయకులు ఉండేది. కొందరు రాజకీయ నాయకులు ఏమంటే సరే మీ అభిప్రాయం మీద రాయండి, మేము దాన్ని ఓవర్ రూల్ చేస్తే ఆ బాధ్యత వీళ్ళ మీద పడుతుంది. అప్పుడు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి విషయంలో ఏమైందంటే ఏది పైనుంచి వస్తే అది అప్రూవ్ చేస్తూ పోయింది. మైనింగ్ అవి విధాలు చేయడం వల్ల ఏమైందంటే ఆమె దాంట్లో ఇరుక్కుపోయి. సాధారణంగా ఇవాళ హైకోర్టు కానీ మీరు చూస్తుంటారు, సుప్రీంకోర్టు కానీ ఏదైనా తప్పదలితే అధికారాన్ని పిలుస్తారు, రాజకీయ నాయకులను పిలువరు. రాజకీయ నాయకులు ఎందుకు పిల్లలు అంటే వాడు రాజకీయ నాయకులు చెప్తుంది, కానీ మీ పని చట్టం చెప్పి చట్ట ప్రకారం చెల్లదని చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళు చట్ట ప్రకారం నడుచుకుంటారా లేదా మీరున్నది దాని కొరకని. కనుక మీరు ఫైల్ మీద రాయాలి, ఇది లా, ఇది ఇవాళ రూల్, ఇది ఈ రూల్ ప్రకారము ఇది చెల్లదు, లేదా ఇది మీరు ఆలోచించండి అని రాయాలి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు రిజైన్ చేసిన తర్వాత ఏదో ప్రెషర్ మీద 800 కోట్ల కాంట్రాక్ట్ ఒకటి రిజైన్ చేసిన తర్వాత అప్పటి జాయింట్ సెక్రటరీ గారు వెళ్ళి ఇది మీరు చేయడానికి ఏంటి, రిజైన్ చేసిన తర్వాత మీరు 800 కోట్లు అప్రూవ్ చేయడానికి లేదు అంటే ఏదో చాలా నా మీద ప్రెషర్ ఉంది, కానీ మీరు ఆ పని చేయకండి, ఇది మిమ్మల్ని చాలా ఇబ్బందులు పడేస్తుంది అంటే. ఇప్పుడు ఏం చేయమంటారంటే ఏం చేసినా మీరు ఒకళ్ళు అప్రూవ్ చేయాలని అనుకుంటే కింద మాత్రము నా సక్సెసర్ చీఫ్ మినిస్టర్ మే పర్యూజ్ ఇట్ అని రాయండి, నా తర్వాత వచ్చే ముఖ్యమంత్రి ఈ ఫైల్ను చూడాలి. రాస్తే ఆ చీఫ్ మినిస్టరు ఏమంటాడో ఆయనకు వదిలేసేయండి, అప్రూవ్ చేయండి. అది ఆయన గౌరవించవచ్చు లేదా దాన్ని తిరిగి రివ్యూ చేయొచ్చు, కానీ మీరు దీన్ని సంతకం పెట్టి ఫైనల్ అని పెట్టరు అంటే ఇట్లా చెప్తే ఆయన కూడా రాశాడు సరే అని కింద మై సక్సెస్ మే పర్యూజ్ ఇట్ అని. ఇది గతంలో ఐఏఎస్ సంస్థలకి రాజకీయ నాయకులు ఉండే సంబంధం. ఇప్పుడు శ్రీలక్ష్మి విషయంలో సరే పొరపాటు చేస్తే ఆమె రాజకీయ నాయకులు ఏది చెప్తే చేసి ఉండొచ్చు, కానీ మీరు ఒక మహిళ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంతకన్నా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. కానీ మనము విమర్శించేప్పుడు అది విమర్శ వాళ్ళ మీద కాదు, విమర్శ పార్టీ మీ కల్చర్ కూడా కదా, మీ సంస్కారం కూడా దాంట్లో కనిపిస్తుంది కదా. మీరు అలా కోపానికి ఆగ్రహానికి వచ్చి మీరు ఆ మాటలన్నీ ఏవైతే మాట్లాడాడో ప్రస్తుతం చూస్తే నాకే బాగా కరుణాకర్ నాకు తెలుసు ఈ మధ్యాహ్నం ఏదో మీటింగ్ రమ్మంటే కూడా వెళ్ళాను, ఆయన రమ్మంటే వెళ్ళి పుస్తకం ఆవిష్కరించమంటే వెళ్ళాను. అట్లని కరుణాకర్ ఇట్లా మాట్లాడడం ఏదైతుందో నాకు పరిచయం ఉన్నవాడు కదా అని మనకు కాకుండా ఏమాత్రం నాకు ఆయన ముందు చెప్పినా నేను ఇట్లా అనడానికి వీళ్ళని చెప్పేవాళ్ళు. ఆమె తాటకి అని లంకిని అని అన్నారు అంటే ఇక నోటికి వచ్చిన మాట్లాడండి. ఇప్పుడు ఇట్లా ఉంది పబ్లిక్ డిబేట్లో
ఒకరినొకరు ఎలా తిట్టుకుంటూ ఒక కరుణాకరు శ్రీలక్ష్మి విషయమే కాదు ఎలా అనుకుంటున్నారు ఒకరికొకరు. ఇవాళ తెలంగాణలో ఏమైంది భాష, ఆంధ్ర ప్రాంతంలో ఏమైంది అసలు మీరు మొత్తంగా భాషలోనే మార్పు వచ్చింది. భాషలో పరిపక్వత లేకపోవడము, సంస్కారం లేకపోవడం అనేది రాజకీయాల్లోనే దిగజారుడు. కానీ ఇప్పుడు ఆమె సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బొకే ఇవ్వడానికి వెళ్తే కూడా సీఎం బొకే తీసుకోలేదు లక్ష్మి గారి దగ్గర నుంచి. అదే చెప్తున్నాను, సీఎం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా జాగ్రత్త మనిషి. తాను చేసే పనులని చేస్తాడు, కానీ చేసే విధానం అయితే ఇట్లా బయటపడే రకంగా కాదు. ఎక్కడో ఒక చోట ఆయన కొంత అనుభవం ఉంది కాబట్టి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, కనుక చేస్తారు, తాము అనుకున్నవన్నీ చేస్తారు. కానీ కొందరు క్రూడ్గా చేస్తారు. జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేకపోవడం వలన తాను ఇష్టం వచ్చిన పని చేశాడు, అన్నీ ఇబ్బందులు అయిపోయి. అమరావతిని కూడా రద్దు చేస్తున్నామని అనుకున్నా కూడా నిర్ణయం తీసుకునే పద్ధతి వేరే ఉంటుంది. కానీ నేను అమరావతిని నాకు కేవలం చంద్రబాబు నాయుడు మీద కోపంతో నేను అమరావతి రద్దు చేసుకుంటాను, ఏదో చీఫ్ సెక్రటరీ తనతో కొంచెం డిఫర్ అయిపోయినా చీఫ్ సెక్రటరీని మార్చాడు. ఇది చంద్రబాబు నాయుడు చేయడు. చంద్రబాబు నాయుడు చేయాలనుకున్నా చాలా దాన్ని పకడ్బందీగానే చేస్తాడని అంతా ఇబ్బందిగా అనిపించినట్టు చేయడు. కానీ దీనివల్ల ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క పని విధానంలో ఒక తేడా ఉంటుంది. అది మనకు స్పష్టంగా ఈ నిర్ణయాల్లో కనిపిస్తుంటుంది అసలు.